దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తా, నీటి వసతి కల్పిస్తా, 1 సంవత్సరం వాళ్ళకి అవసరమైన పెట్టుబడి ఫ్రీగా ఇస్తా. భవిష్యత్తులో భూమిని పంచబోతామని చెప్తాను లేదా అధ్యక్ష? పట్టి సంచి కాడ కొట్టాడు కదా అని ఉంటాయి కదా పంచి. అందరు కూడా ఇల్లు మంజూరు చేస్తాను, ఎవరికి ఒక మనిషి కూడా లేకుండా. ఆ ఇల్లు కూడా పిచ్చి పిచ్చి ఇల్లు కావు, డబ్బా ఇల్లు కావు, 4 రూములతో ఉంటది. 2018 డిసెంబర్ 11 తర్వాత గెలిచిన తర్వాత పేదవాడికి ఎక్కడ జాగా ఉంటే అక్కడే 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది, అక్కడే ఇల్లు కట్టాలి. సొంత జాగా ఉన్నవారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తే బాగుంటుందని, ఈ నేపథ్యంలో సొంత జాగా కలిగిన వారు తమ స్థలంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకోవడం కోసం 3 లక్షల రూపాయల చొప్పున అందించాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. అన్ని పెరిగినాయి, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల రూపంలో ఇచ్చి చాలా పెంచాం గానీ ప్రజల మీద భారం మోపలేదు. ప్రాపర్టీ ట్యాక్స్ పెంచలేదు, ఎలక్ట్రిసిటీ ఛార్జ్ పెంచలేదు, రిజిస్ట్రేషన్ ఛార్జ్ పెంచలేదు, స్టాంప్ డ్యూటీ పెంచలేదు, డెవలప్మెంట్ ఛార్జ్ పెంచలేదు. ఒక్కటంటే ఒక్క పని కూడా ప్రజల మీద భారం మోపే పని ఒక్కటి కూడా చేయలేదు. ఇవేవి చేయలేకుండానే